హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. డి కామేశ్వరి గారు రచించిన అభిమాన భంగం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాల్ని పంచుకోవడానికి మంచి కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదామా? తలుపు తీయగానే తానెప్పుడో స్మృతిపదం నుంచి చెరిపేసుకున్న శేఖర్ను ఇలా 12 ఏళ్ల తర్వాత చూస్తానని, అది భర్త స్నేహితుడిగా ఇంటికి భోజనానికి వచ్చిన అతిథిగా చూడాల్సి వస్తుందని ఎదురుచూడని జయంతికి ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అనిపించింది. కానీ అది ఒక్క అరక్షణం మాత్రమే. అతని ముఖంలో కనిపించిన బెదురు, భయం, తత్తరపాటు అతను షాక్ అయ్యాడని చెప్పాయి. తనిక్కడ స్నేహితుని భారీగా చూసిన అతని స్థితి అర్థమైంది జయంతికి. అతని ముఖం మాడిపోయింది. గాబరా పడిపోయాడు. ఇద్దరిని ఒకరినొకరికి పరిచయం చేయాలనుకున్న జయంతి పతిదేవుడు కృష్ణమూర్తి ఇద్దరినీ వింతగా చూశాడు. మరుక్షణం అతని ముఖం మాడింది. తామిద్దరి ముఖాలు మాడాయంటే అర్థం ఉంది. ఈయనగారి ముఖం ఎందుకు మాడింది చెప్పమా? ఆప్తమిత్రుడు తాను చేసిన ఘనకార్యం మిత్రుడికి చెప్పుకున్నాడేమో. తాను అతడి భార్యనని తెలియక ఆఫీస్ నుంచి ఇంటికి కారులో వస్తూ స్నేహితుడికి చాలా గొప్పగా చేసిన వెధవ పని చెప్పాడేమో. చెప్పుకుని ఇద్దరూ ఆ ఆడకూతుర్ని ఏడిపించి శాస్తి చేశామని గర్వంగా నవ్వుకునుంటారు. తీరా ఇంటికి వచ్చాక ఆ ఆడకూతురు ఎవరో కాదు అన్నది ఇద్దరికీ అర్థమై షాక్ అయినట్లున్నారు. మధ్యాహ్నం 11 గంటల వేళ ప్రాణ స్నేహితుడు చంద్రం ఊరికొచ్చి కలిశాడు. లంచ్కి తీసుకొస్తున్నాను, వంట బాగా చెయ్యి, వాడు భోజన ప్రియుడు అంటూ మిత్రుని ఇష్టాయిష్టాలు ఏకరువు పెడితే జయంతికి చిర్రెత్తింది. వంట పూర్తి చేశాక మళ్ళీ వండటం. ఆఫీస్లో ఎవరో కొలీగ్ యాక్సిడెంట్లో పోతే ఇచ్చిన సెలవు ఇలా వండి పెట్టడానికా అన్నట్టు చిరాకొచ్చింది. కానీ భర్తగారి స్నేహితుడాయే, కాదనడం ఎలా? ఆ చంద్రంగాడే ఈ చంద్రశేఖరుడని ఊహించలేకపోవడం తన తప్ప. అందరికన్నా ముందు తేరుకున్న జయంతి దారి తొలగి అతిథిని ఆహ్వానిస్తున్నట్టు రాణి నవ్వు నవ్వింది. కానీ అతిథిదేవుడు బెదురుకొడ్డులా లోపలికి వచ్చే సాహసం చేయలేనట్లు చెమటలు కాచుకుంటూ, సారీరా, ముఖ్యమైన అపాయింట్మెంట్ ఉంది, మర్చిపోయాను, సారీ ఫర్ ద ట్రబుల్, సమ్ అదర్ టైం అంటూ ముఖం చూపలేనట్లు తలదించేసుకుని పరిగెత్తినట్లే వెళ్ళి ట్యాక్సీ ఎక్కేశాడు. పతిదేవుడు ఏమీ అనే లోపలే, అనే అవకాశం ఇవ్వకముందే ట్యాక్సీ కదిలిపోయింది. పిరికి పంద, అలా పారిపోవడం ద్వారా అతను చేసిన వెధవ పనికి మిత్రునికి మరింతగా తెలుస్తుంది అన్న ఇంగిత జ్ఞానం కూడా లేనట్లుంది. వెళ్ళిన ట్యాక్సీ నుంచి దృష్టి మరల్చి భార్య వైపు చూశాడు కృష్ణమూర్తి. జయంతి నిర్లక్ష్యంగా ఓ నవ్వు నవ్వి, ఏమైంది మీ స్నేహితుడికి, ఎందుకు అలా పరిగెత్తాడు? కించిత్ హేళన మేళవించి అంది జయంతి. పతిదేవుడు అనుమానంగా భార్య వంక చూశాడు. వీడు నీకు తెలుసా? అదోలా చూస్తూ అడిగాడు. తెలుసు, వెనుతిరిగి లోపలికి నడుస్తూ నిర్లక్ష్యంగా అంది జయంతి. ఎలా తెలుసు? మరో అనుమానపు చూపు. కాలేజీలో నా సీనియర్, టేబుల్ మీద ప్లేట్లు గ్లాసులు సర్దుతూ అంది. చంద్రన్ నీకు బాగా తెలుసా? బాగా అంటే అర్థం? కాలేజీలో నేను బీఎస్సీ మొదటి సంవత్సరంలో చేరినప్పుడు అతను ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. అంతేనా? క్రాస్ ఎగ్జామిన్ మొదలైంది. జయంతి కృష్ణమూర్తి వంక సూటిగా చూసి, అంతేనా అంటే ఇంకా ఏముందని అంది. అదే అడుగుతున్నాను. కాలేజీలో క్లాస్మేట్ అయితే పాత స్నేహితులను చూసి ఆనందిస్తాం, ఇన్నాళ్ళకి కలుసుకున్నామని సంతోషపడతాం. కానీ చంద్రం ఎందుకలా గాబరా పడిపోయాడు? కుర్చీ జరిపి కూర్చున్నాడు, భార్యను పట్టి పట్టి చూస్తూ. జయంతి కోపంగా చేతిలో గరిటె టేబుల్ మీద పడేసి, ఈ ప్రశ్న అడగవలసింది అతన్ని, పారిపోయింది అతను కాబట్టి ఈ క్రాస్ ఎగ్జామిన్ అతన్ని చేయండి అంది తీవ్రంగా చూసి. కృష్ణమూర్తి ముఖం మార్చుకుని, వాడు నిన్ను చూసి గాబరా పడిపోయాడు అంటే దాని అర్థం మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుంటుంది, అతనికి నీకు మధ్య. కృష్ణమూర్తి జయంతిని నిలేస్తున్నట్లు అడిగాడు. అతనికి నాకు మధ్య ఏం జరుగుంటుందని మీ ఉద్దేశం? జయంతి చాలా నిబ్బరంగా అన్నం కలుపుకుంటూ అంది. నాకేం తెలుసు, నీకే తెలియాలి, అందుకే అడుగుతున్నాను హేళనగా అన్నాడు. మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో అతను మీకు చెప్పే ఉంటాడు.
అఫ్కోర్స్ ఆ నేను ఈ నేను ఒకరే అని తెలియక ఆప్తమిత్రుడికి చెప్పే ఉంటాడు. మళ్ళీ అడగటంలో మీ ఉద్దేశం ఏమిటి? జయంతి తీక్షణంగా అంది. ఈసారి కృష్ణమూర్తికి కోపం వచ్చేసింది. ఆ నిర్లక్ష్యానికి, ఆ పొగరుగా జవాబిచ్చిన తీరుకి. భార్య గాబరా పడలేదు, భయపడలేదు, తప్పు చేసిన దానిలా తలదించుకోలేదు, జరిగింది దాచాలని ప్రయత్నించలేదు. మొగుడేమంటాడో అనుకుంటాడో అన్న బిడియం లేదు. తన కాపురం ఎలా తగలడుతుందన్న భయం అసలే లేకుండా అలా నిర్లక్ష్యంగా దులిపేసుకుని ఒంటి మీద ఈగవాలితే దులుపుకున్నంత తేలిగ్గా అనేయటం భరించలేకపోయాడు. మొగుణ్ణి కొట్టి మొగసాలెక్కి ఏడ్చినట్టుంది నీ వరస. జరిగిందానికి సిగ్గుపట్టం పోయి నా మీద ఎగురుతున్నావు. ముఖం ఎర్రపరుచుకుని అడిగాడు. జరిగిన దానిలో నా బాధ్యత లేదు, నా తప్ప అసలే లేదు. నేనెందుకు సిగ్గుపడాలి? సిగ్గుపడాల్సింది మీ మిత్రుడు. నేను మొగుణ్ణి కొట్టలేదు, మొగసాల ఎక్కి నలుగురిని పిలిచి చెప్పనూ లేదు. అవును, చెప్పకుండా ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా దాచేసి తగుదునమ్మా అని నన్ను పెళ్ళాడేశావు. ఇప్పుడు వీడు కనుక రాకపోయి ఉంటే, వాడు నా స్నేహితుడు కాకపోయి ఉంటే, వాడు నిన్ను చూడకపోయి ఉంటే మహా చక్కగా పతివ్రతలా నటించేసేదానివి లైఫ్ అంతా. నేను పతివ్రతనే. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక పరాయి పురుషుణ్ణి చూడలేదు, ప్రేమించలేదు, తాకలేదు. జయంతి వ్యంగ్యంగా అంది. అంటే పెళ్లికి ముందేం జరిగినా పర్వాలేదనా నీ ఉద్దేశం? అవేమీ పెళ్ళాడేవాడికి చెప్పక్కర్లేదనా నీ ఉద్దేశం? నా పెళ్లికి ముందు ఎన్నో సంఘటనలు జరిగాయి. 23 ఏళ్లలో అవన్నీ వరుసగా టైం రాసుకుని చూపించాలని నాకు తెలీదు. 23 ఏళ్లలో ఎన్నో దెబ్బలు తగిలాయి, ఎన్నోసార్లు పడ్డాను. ఒకసారి చెయ్యి విరిగింది, ఒకసారి పడి పన్ను విరగ్గొట్టుకున్నాను, ఒకసారి టైఫాయిడ్ వచ్చి పరీక్షకి వెళ్ళక ఫెయిల్ అయ్యాను, ఓసారి మా అత్త కొడుకు మెట్టు దిగుతుంటే వెనక నుంచి కౌగిలించుకుంటే దవడ మీద ఒక్కటిచ్చాను, ఓసారి సినిమా హాల్లో ఓ వెధవ వెనక నుంచి నా నడుం మీద వేళ్లాడించాడు, ఓసారి బస్సులో వస్తుంటే మరో వెధవ అంతకంటే చెత్త పని ఇంకోటి చేశాడు, ఓసారి నా గొలుసు పారేసుకుని అమ్మ చేత దెబ్బలు తిన్నాను, ఓసారి స్కూటర్ మీద వెళుతుంటే కింద పడ్డాను. ఆపు, తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు. ఈ పడటాలు, దెబ్బలు తగలటాలు, చేతులు విరగ్గొట్టుకోవటాలు వీటన్నిటినీ గురించి ఎవరూ అడగలేదు. ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కావు, కోపంగా అన్నాడు. నా దృష్టిలో అదో ముఖ్యమైన విషయం కాదు, అందుకే చెప్పలేదు. అది 4 రోజుల్లో దెబ్బ నయమైపోయినట్లే మర్చిపోయే యాక్సిడెంట్ అనుకున్నాను. జయంతి మాటలకు విస్తుపోయి చూశాడు కృష్ణమూర్తి. అతనికి కోపంతో మాటలు తడబడిపోయాయి. ఒక భార్య భర్తతో ఇంత నిబ్బరంగా, నిర్లక్ష్యంగా మాట్లాడడం సహించలేకపోతున్నాడు. సిగ్గుపడి, బెదిరిపోయి, తప్పయింది అని ప్రాధేయపడకుండా, జరిగింది అవమానం అనుకోకుండా, చేయి విరిగింది అన్నంత మామూలుగా విషయం తీసుకుని మాట్లాడడం అతను ఎదురు చూడని విషయం. ఓ ఆడదాన్ని ఓ మగాడు బలాత్కారం చేశాడంటే శీలం పోవడం, ఇంత తేలిక విషయంగా మాట్లాడుతున్న జయంతిని, ఆమె నిబ్బరాన్ని చూసి నోట మాట రానట్లుండిపోవటం అతని వంతైంది. నిన్ను ఓ మగాడు మానభంగం చేస్తే అతని మాట పూర్తి కాలేదు. జయంతి భద్రకాళిలా అరిచింది. స్టాప్ ఇట్, డోంట్ యూజ్ దట్ వర్డ్. తర్జని చూపించి బెదిరిస్తూ కళ్ళెర్ర చేసింది. ఆ మానభంగం అన్న మాట వాడద్దు. మానం, దానికి భంగం, అంతా ట్రాష్. మీ ఫ్రెండ్ నీచుడు నా మీద బలప్రయోగం చేశాడు, బలాత్కారం చేశాడు. ఆ వెధవ, ఒళ్ళు బలిసిన ఆ వెధవ ముందు శారీరకంగా బలహీనురాలినై వాడి ముందు ఓడిపోయాను. దీనికి మానభంగం అన్న పేరు వాడకండి. అది నా దృష్టిలో ఓ యాక్సిడెంటే. నా ఇష్టం లేకుండా, నా ప్రమేయం లేకుండా శారీరక బలంతో లొంగ తీసుకోవటం, అది ఓ యాక్సిడెంటే. అంతే తప్ప నేనేదో శీలం, పవిత్రత పోగొట్టుకున్నానని భావించలేదు. నేను కావాలనుకోనిది నా మీద బలవంతంగా రుద్దబడటంలో నా తప్పు లేదు కనుక ఇది నా జీవితంలో తిన్న దెబ్బలలో ఒకటి, అంతే. అంటే చెయ్యో కాలో విరగటం ఇది ఒకటేనా? ఇది నా దగ్గర దాచి నీవు మీ వాళ్ళు నన్ను మోసం చేయటం ఎంత దగ, ఎంత కుట్ర? ఉక్రోషంగా అన్నాడు. ఆగండి, ఇందులో మా వాళ్ళని అనాల్సిందేం లేదు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఈ విషయమే తెలీదు. కృష్ణమూర్తి ఆశ్చర్యపోయాడు. ఓహో, ఎంత జానవి నీవు! ఇంట్లో వాళ్ళకి కూడా ఇది ఇంత గుట్టుగా దాచిపెట్టగలిగావంటే సభాష్, నిన్ను మెచ్చుకోవాలి.
నీ గుండె ధైర్యాన్ని అభినందించాలి వ్యంగ్యంగా అన్నాడు. వాళ్లతో చెప్పకపోయినా కట్టుకున్నవాడికి నా దగ్గర చెప్పలేదనుకున్నావా? పెద్ద పవిత్రంగా చలామణి అయిపోవాలనుకున్నావా? నీవే నిజాయితీపరురాలివైతే నాకు చెప్పేదానివి ముందుగా. చెప్పానుగా, ఇది నా దృష్టిలో శారీరకంగా తగిలిన దెబ్బ మాత్రమే. అందుకని దీనికి నేను ప్రాముఖ్యం ఇవ్వలేదు. జరిగిందాన్ని చెప్పి అనవసరంగా బాధ పెట్టడం అనవసరం అనిపించి వాళ్ళకి మీకు కూడా చెప్పలేదు. నేను కావాలని ఇంకెవరినో మానసికంగా ప్రేమించి వాడితో శారీరక బంధం ఏర్పరచుకుని అది దాచి మిమ్మల్ని పెళ్ళాడి ఉంటే అది తప్పు నా దృష్టిలో. అసలు పెళ్లి కాకముందు అనేకం జరుగుతూ ఉంటాయి. మీరు ఎందరో అమ్మాయిల వెంట పడి ఉండొచ్చు, ఉత్తరాలు రాసి ఉండొచ్చు, లంచ్లకి డిన్నర్లకి వాళ్ళని తీసుకెళ్ళుండొచ్చు. కానీ అనేక కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయి ఉండొచ్చు. అవన్నీ మీరు పెళ్ళాడే ముందు అమ్మాయిలతో నిజాయితీతో చెప్తున్నారా? చాలా బుద్ధిమంతుల్లా పెళ్లిపీటలెక్కుతారు. పెళ్లికి ముందు మేము ఏ కాలేజ్ అబ్బాయి ప్రేమలేఖలో అందుకుని ఉండొచ్చు, మేము బాయ్ ఫ్రెండ్స్తో హోటల్కి వెళ్ళి కాఫీ తాగుండొచ్చు, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి మాట్లాడుకోవటం, తిరగటం, ఇంకా కొందరు కాస్త ముందుకెళ్ళి అబ్బాయిల లేకి మాటలకు లోబడి ప్రేమిస్తున్నాం అనుకుని విరహగీతాలు పాడుకుని ఉండొచ్చు. ఇదంతా ప్రతి వాళ్ళ లైఫ్లో సర్వసామాన్యం యవ్వనంలో. ఇదంతా తప్పు, పరమ అపరాధం అని ఎవ్వరూ అనుకుని పెళ్లికి ముందు కన్ఫెస్ చేయరు. ప్రేమించామని కడుపులు చేసిన వారు పెళ్లి వేళకి వచ్చేసరికి ముఖం చాటేయటాలు, దొంగచాటుగా కడుపులు దించుకున్న అమ్మాయిలు, రకరకాల కథలుంటాయి ప్రతి వారి వెనుక. ఆ యవ్వనంలో జరిగినవన్నీ కొందరు రబ్బరితో చెరిపేసుకున్నంత తేలికగా చెరుపుకుని కొత్త జీవితాలు ఆరంభించుకుంటారు. నేను అలాంటివేం చెయ్యలేదు. ఓ పొగరెక్కిన వెధవ తన డబ్బు, హోదా ఎరచూపి ప్రేమ పేరుతో వెంట తిప్పుకోవాలనుకుంటూ వెర్రివేషాలు వేస్తే లొంగకపోయేసరికి పౌరుషం, అవమానం వచ్చి నాకు బుద్ధి చెప్పడానికి తన బలం చూపి లొంగ తీసుకున్నాడు. అది నాకు అవమానం అనుకున్నాను తప్ప తప్పని, పవిత్రత, శీలం లాంటివి పోయాయని నేనెప్పుడూ బాధపడలేదు. అందుకే చెప్పనవసరం లేదనుకున్నాను. దెబ్బ తగిలిందన్నంత తేలికగా దులిపేసుకుని ఊరుకున్నావన్నమాట. వ్యంగ్యంగా ఎత్తిపుడిచాడు. లేకపోతే ఏం చేయాలట? ఊరు వాడ అరిచి చెప్పి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి కోర్టుకెక్కి రుష్టు పడాలా? కోర్టులకి చూపాల్సిన సాక్ష్యాలు నా దగ్గర లేవు. కోర్టులు ఏమాత్రం న్యాయం చేస్తున్నాయో చూస్తున్నాగా. కోర్టుకెక్కే ధైర్యం నాకున్నా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేక కోర్టుకెక్కనక్కర్లేదు. కానీ అంత తేలిగ్గా ఏ ఫీలింగ్సు లేకుండా దులిపేసుకున్నావుంటే నీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఏ ఫీలింగ్సు కలగలేదని నేను చెప్పానా? నాకిష్టం లేకుండా శారీరక బలంతో నా శరీరాన్ని బలవంతంగా లొంగదీసుకున్నాడన్న కసి, ద్వేషం, అవమానం, సిగ్గుతో నా మనసు, శరీరం దహించుకుపోయాయి. ఏ చెత్త వెతవో వాడి అశుద్ధం నా ఒంటి నిండా పావినంత అసహ్యం, జుగుప్స, చీదరింపు కలిగింది. ఆ వెధవ వాడిన ఈ శరీరాన్ని ఎలా శుభ్రపరుచుకున్నానో తెలుసా? ఒక బాల్చీడు వేడి నీళ్లలో అరసీసాడు డెటాల్ వంపాను. పెరట్లోంచి దోసెడు వేపాకులు తీసుకొచ్చి నీళ్లలో వేశాను. అది చాలనట్లు గుప్పెడు పసుపు నీళ్లలో వేసి తలారా స్నానం చేశాను. కొబ్బరి పీచుతో ఒళ్ళు మంటలెక్కే వరకు తోమాను. తర్వాత మరో బాల్చీడు నీళ్లలో గుప్పెడు తులసాకులు, దేవుడి దగ్గర గంగ చెంబులో సగం గంగ వంపి దేహాన్ని డిజిన్ఫెక్ట్ చేసుకుని తర్వాత రెండో బాల్చి నీళ్లు తలనిండా వంపుకున్నాను. అప్పటికి శరీరాన్ని అంటిన మైల తొలగిందనిపించింది. మానసికంగా ప్రక్షాళన జరిగినట్లు తృప్తిపడ్డాను. స్థిరంగా అంది. కృష్ణమూర్తి భార్య వంక వింతగా చూశాడు. ఆశ్చర్యంగా విన్నాడు. ఏమనాలో తెలియక మాటలకి తడుముకున్నాడు. జరిగిందానికి కోపగించుకోవాలో భార్యకి సానుభూతి చూపాలో అర్థం కాలేదు. ఇలా ఎందుకు చేశాడు చంద్రం? గొణిగాడు. చివ్వున తలెత్తి రోషంగా చూసింది జయంతి. ఎందుకంటే మీ మగాళ్ళకి ఓ ఆడది తనని లెక్క చేయకపోతే పౌరుషం వచ్చేస్తుంది, అవమానం అనిపిస్తుంది. తన డబ్బు, అందం, హోదాని కేర్ చేయలేదన్న ఉక్రోషం. అసలు ఇదంతా ఎందుకు ఇలా జరిగింది? మీ ఫ్రెండ్ చెప్పాడేమో, మళ్ళీ ఎందుకు అడుగుతారు? తీవ్రంగా అంది. నీ వర్షన్ విందామని మా కామన్ ఫ్రెండ్ ఒకడు వీడి కాలేజీలో చేసింది చెప్పాడు. వీడు సరిగా చెప్పలేదు. కుతూహలంగా చూశాడు. ఏం జరిగింది? 14 ఏళ్ల క్రితం కాలేజీలో చదువుకునే టీనేజ్ వయసు. తళుకు బెళుకు, వగరు పగరు ఉండే వయసులో ఓ ఆడపిల్ల
అందులోనూ అందంగా ఉండే ఓ అమ్మాయి. ఎంతో హాయిగా ఆనందంగా తుళ్ళుతూ ఆడేపాడే వయసు అమ్మాయి. కలలు కనే వయసు. కలల్లో రాజకుమారుడు, ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, ఉన్నతుడు, సంస్కారుడు, ప్రేమించేవాడు, అలరించేవాడు, మైమరిపించేవాడు, తానే లోకంలో భావించేవాడు వస్తాడని, వరమాల వేస్తాడని, మురిపాల సంసారం గురించి ప్రతి అమ్మాయి ఊహించి కలలు కనే వయసది. మగవాడంటే హుందాగా ఉండాలి. హుందాతనంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. తెలివిగా చదవాలి. ఆడపిల్లలంటే గౌరవించాలి. లేకిగా ఉండకూడదు. చీప్గా ప్రవర్తించకూడదు. అలాంటి అబ్బాయిలనే అమ్మాయిలు లైక్ చేస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు అని కొన్ని స్థిరాభిప్రాయాలు ఏర్పరచుకునే వయసది. తమ ఊహలకి భిన్నంగా ఎవరైనా ప్రవర్తిస్తే తిరస్కారం కలుగుతుంది. అదే జరిగింది చంద్రశేఖర్ని చూసిన క్షణంలో జయంతికే. జయంతి కాలేజీలో చేరిన మొదటి రోజే శేఖర్ కళ్ళు ఆమె మీద పడ్డాయి. తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి, ట్రాన్స్ఫర్ అయ్యొచ్చి కాలేజీలో కొత్తగా బీఎస్సీలో చేరింది. మొదటి రోజే ఆమె అందం అతన్ని ఆకర్షించింది. రోజుకో డ్రెస్తో, మోటార్ సైకిల్ మీద అంతెంత బూట్లతో ఫ్రెండ్స్ని వెంటేసుకు తిరిగే శేఖర్ చదువులో మాత్రం వెనుకే. ఏదో డిగ్రీ కావాలని చదవడం తప్ప తండ్రి బిజినెస్లు చూసుకుంటే చాలు. కష్టపడి డిగ్రీల మీద డిగ్రీలు సంపాదించే పెద్ద చదువులు అక్కర్లేదన్న ధీమా. దాంతో అటెండెన్స్కి మాత్రమే కాలేజీ, చదువుకి కాదు అన్న గ్రూప్ అంతా కలిసి ఆడపిల్లల్ని ఆకర్షించడానికి పాటలు పడటం. ఆకర్షణకి లొంగిన వాళ్లతో షికార్లు, సినిమాలు, హోటళ్ళు తిరిగే గ్యాంగ్ అది. వీళ్ల గురించి నెల రోజులకే జయంతికి అర్థమైంది. అర్థం కానిది ఉంటే సీనియర్లు చెప్పారు. అలా శేఖర్ అంటే మొదట్లోనే తేలిక భావం ఏర్పడిపోయింది. అతను రోజురోజుకి ఆమె పట్ల ఆకర్షితుడైన కొద్దీ ఆమెకు అతని పట్ల ఏహ్యత రోజురోజుకి పెరిగింది. అతన్ని చూడగానే ముఖం చిట్లించుకునేది. అతని వెకిలి వేషాలను తిరస్కారంగా చూసేది. అది అతని అహాన్ని రెచ్చగొట్టింది. తనలాంటి అందగాడు, డబ్బున్నవాడు ఆమె కోసం, ఆమె స్నేహం కోసం ఆరాటపడుతుంటే లెక్కలేనట్లే విదిల్చుకుని తన వైపు కన్నెత్తైనా చూడకపోవటంతో అతని అహం దెబ్బతింది. ఏమనుకుంటోంది బోడి, దీనిపాటి నాకెవరూ దొరకరనుకుంటోంది కాబోలు. ఏదో పెద్ద అందగత్తెనని గర్వం. నే తలుచుకుంటే దీని పొగరు నిమిషంలో అణుస్తా. పలకరిస్తే ముఖం తిప్పుకుని వెళ్ళిపోతుందా? పుస్తకం అడిగితే విసురుగా లేదంటుందా? చూస్తున్నా దీని వరస. మిత్రుల దగ్గర ఉక్రోషం వెళ్ళగక్కేవాడు. మిత్ర బృందం 4 సమిధలు వేసి మంట ఎగదోసేవారు. స్నేహితుల చెల్లెళ్ల ద్వారా రాయబారాలు నడిచాయి. పాపం ఆ శేఖర్ నీవంటే పడి చస్తున్నాడే. పాపం అంతలా వెనకబడుతుంటే మాట్లాడితే నీ సొమ్మేం పోతుంది? స్నేహితురాళ్ళు వకల్తా పుచ్చుకున్నట్లు మాటలు. ఛా, వాడిని చూస్తేనే నాకు తిక్క రేగుతుంది. చదువు సంధ్య లేకుండా రోజుకో డ్రెస్ వేసుకుని మోటార్ సైకిల్ మీద తిరగడం గొప్ప అనుకుంటాడు కాబోలు. అది చూసి ఆడపిల్లలు వలలో పడిపోతారు అనుకుంటున్నాడేమో. వాడి సంగతి నా దగ్గర చెప్పొద్దు. అసహ్యం అంతా మాటల్లో, ముఖంలో చూపించింది. ఆ కబురు శేఖర్ దగ్గరికి చేరింది. అవమానం జరిగిపోయినట్లు ఉడికిపోయాడు. మిత్రులు మరింత ఎగదోశారు. వాడి బాబుకి 2 ఫ్యాక్టరీలుంటే నాకేం, 3 కార్లుంటే నాకేం? అవన్నీ వాడి బాబుకున్నాయి, వీడికే ఉందట. చదివి అవన్నీ వాడు సంపాదిస్తే అప్పుడొస్తుంది గౌరవం. తండ్రి డబ్బుతో షోకులు చేసుకుని తిరగటం కాదు అందిరా. చూస్తున్నా వాడి వ్యవహారం. సిగ్గు లేకుండా ఆడపిల్లల్ని ఏడిపించడం, కామెంట్స్ పాస్ చేయడం గొప్ప అనుకుంటున్నాడేమో. అది వాడికి సంస్కారాన్ని తెలుపుతుంది. ఇలాంటి కబుర్లన్నీ విన్న శేఖర్ మొహం అవమానంతో మాడిపోయేది. జయంతి తిరస్కారం అతనిలో కక్ష రేపింది. తనని గడ్డిపోచలా తీసిపారేయడం సహించలేకపోయాడు. తాను గడ్డిపోచ కాదన్నది ఆమెకి అర్థమవ్వాలన్న పంతం పెరిగింది. ఆమె అహం అణచాలన్న ప్రతీకార వాంఛ రోజురోజుకి పెరిగింది. అదును కోసం వేచాడు. ఆమె ఇంటిల్లిపాది మిత్రులతో యాదగిరిగుట్ట వెళ్లారు. జయంతి పరీక్షలని ఒంటరిగా ఉండిపోయింది చదువుకుంటూ. మిత్రులు కబురందించారు. 4 గంటల వేళ ఎవరూ చూడకుండా తలుపు తట్టాడు. ఎవరో అని తలుపు తీసిన జయంతికి మాట్లాడే అవకాశం కానీ, అరిచే అవకాశం కానీ, ప్రతిఘటించే అవకాశం కానీ ఇవ్వకుండా వెంట తెచ్చుకున్న రుమాలు నోట్లో కుక్కి తెచ్చిన తాడుతో చేతులు కట్టి ఆమె మీద కక్ష తీర్చుకున్నాడు. ఆమె కళ్లలో నిస్సహాయత్వం అతని అహాన్ని అణిచింది. ఆమె కంట తిరిగిన నీరు ప్రతీకార జ్వాలని చల్లార్చింది. మగాడి అహంతో ఎప్పుడు ఆడుకోకో. వెళ్లే ముందు వార్నింగ్ ఇచ్చాడు.
నా మీద కంప్లైంట్ ఇస్తే పోయేది నీ పరువే. నే చేశాననడానికి నీకే సాక్ష్యం లేదు. కోర్టుకి సాక్ష్యం కావాలి. పోలీసులను కొనగలిగే డబ్బు మాకుంది కనుక కంప్లైంట్ చేసి ఫూల్ అవ్వకు. ఇలాంటి ఉచిత సలహాలు పారేసి రుమాలు తాడు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అప్పటి జయంతి స్థితి వర్ణించడానికి మాటలు లేవు. ఒక గంట దిమ్మెరపోయి ఆలోచనారహితంగా కూర్చుండిపోయింది. మరో గంట ఆవేశంలో రకరకాలుగా ఏం చెయ్యాలి అన్నది ఆలోచించింది అన్ని కోణాల నుంచే. కోర్టుకి కళ్ళు లేవు, చెవులు తప్ప. పోలీసులకి చెప్పడం అంటే తన వారి పరువు పేపర్లో వేయించుకున్నట్టే. వాడు పొగరుగా చెప్పినా నిజమే చెప్పాడు. తనేం చెయ్యలేదని వాడికి తెలుసు. నిజం చెప్పి తల్లిదండ్రులను బాధపెట్టి నలుగురిలో నవ్వులు పాలవడం తప్ప ఒరిగిందేం లేదు. ఇదే ఏ బయటెక్కడో అయితే అందరికీ తెలిసేది. కొందరైనా తన మాట నమ్మేవారు. కొన్నైనా సాక్ష్యాలు చూపగలిగేది. కానీ తన ఇంట్లో ఎంత తెలివిగా ప్లాన్ అమలు చేశాడు. తనే పిలిచింది అని చెప్పినా చెప్పగలడు. ఇప్పుడు ఇది బయటికి చెప్పి తాను ఫూల్ అవ్వడం తప్ప వాడన్నట్లేమీ జరగదు. ఆవేశాన్ని వివేకం అణిచింది. అందరూ ఇంటికి వచ్చేసరికి ఇల్లు, మనసు, శరీరం యథాప్రకారంగా మార్చింది. ఇప్పుడేమిటే తలస్నానం చేశావు? ఇంటికొచ్చిన తల్లి ఆశ్చర్యంగా అడిగింది. చదివి చదివి బుర్ర వేడెక్కింది. చెమట పట్టి చీదరిగా ఉందని స్నానం చేశా. ఎప్పుడూ లేనిది దేవుడికి దీపం పెట్టావు? ఈ భక్తి ఎప్పటినుంచి? తేలిగ్గా నవ్వి అంది. ఆ రోజుతో ఆ సంఘటన మర్చిపోవాలని ప్రయత్నించింది. కానీ శేఖర్ మర్చిపోనివ్వలేదు. గిల్టీ కాన్షియస్ మనసుని తినేస్తుంది కాపోలు. ఏదో ఆవేశంలో చేసినా మర్నాడు జయంతిని చూడ్డానికి ముఖం చెల్లలేదు. ఏం గొడవ చేస్తుందో అని భయపడ్డ అతను జయంతి ఏం జరగనట్టే ఉండిపోవటంతో ఆశ్చర్యపడ్డాడు. పైకి ఎంత నిర్లక్ష్యం నటించినా జయంతి ముఖంలో పూర్వపు చలాకీతనం, ఆ కళ్ళలో ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లుండటం చూసి అతనిలో ఆత్మవిమర్శ, తప్పు చేశానన్న భావం మొదలైంది. ఆగలేక జయంతిని క్షమించమని కోరుతూ, మనం పెళ్లి చేసుకుందాం, నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను అంటూ రాశాడు పశ్చాత్తాపం కనబరుస్తూ. నిన్ను పెళ్లాడే కంటే వీధిని పోయే ముష్టివాడిని పెళ్లాడతాను. నా జోలికి రాకు, మరో ఉత్తరం రాయకు. రాస్తే నా శవం చూస్తావు. చచ్చే ముందు నీవు చేసిన పని అందరికీ తెలిసేటట్లు చేసి మరీ చస్తాను. ఇది నిజం అంటూ రాసింది. దాంతో శేఖర్ బెదిరాడు. జయంతి జోలికి వెళ్ళటం మానేశాడు. ముళ్ల మీద ఉన్నట్లు 3 నెలలు గడిపి పరీక్ష రాశాననిపించుకుని ఆ కాలేజీ నుంచి బయటపడ్డాడు. ఆ మనిషి ఇన్నేళ్ల తర్వాత ఇలా కనిపిస్తాడని ఊహించని జయంతి ఎంత నిబ్బరంగా ఉందామనుకున్నా ఈ విషయాన్ని తనంత తేలికగా తనని కట్టుకున్నవాడు తీసుకోడు అన్నది ఆమెకి అర్థమవసాగింది. 12 ఏళ్ల వైవాహిక జీవితం, 2 పిల్లల తల్లి అయిన తన భార్య గతం అనవసరం అనుకునే సహృదయత ఓ మగాడికి, ఓ మొగుడికి ఉంటుందని ఆశించడం అత్యాశేమో అనిపించసాగింది జయంతికి. ఏమిటి అలా చూస్తున్నారు? నేనెందుకు ఎవరికీ చెప్పలేదో అర్థమైందా? కానీ నాకు అర్థం కానిదేమంటే, అప్పుడు అంత పశ్చాత్తాపం వలకబోసి తర్వాత నా జోలికి రావటం మానేసిన ఆ శేఖర్ పనిగట్టుకుని ఇన్నాళ్ల తర్వాత మీరెవరో తెలియకుండా ఎందుకు చెప్పాడు? మీరెవరో తెలిసి చెప్తే నా మీద కసి తీర్చుకోవడానికి, నా కాపురం పాడు చేయడానికి చెప్పాడని అనుకోవచ్చు. పాత సంగతి ఎందుకు తవ్వాడు? సాలోచనగా చూస్తూ అంది. వాడు నాతో చెప్పలేదు, నేనే వాడిని అడిగాను కృష్ణమూర్తి అన్నాడు. మీరడిగారా? మీకెలా తెలిసి ఈ విషయం? ఈసారి ఆశ్చర్యపోవడం జయంతి వంతయింది. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ శ్రీధర్ అని ఉన్నాడులే. నేను శేఖర్ కంటే ఓ ఏడాది సీనియర్ని. నేను కాలేజీ నుంచి వెళ్ళిపోయాక జరిగిన సంఘటన, ఆ మధ్య శ్రీధర్ శేఖర్ చేసిన పని గురించి చెప్పాడు. అది గుర్తొచ్చి అడిగా. పాపం వాడు నాకు తెలిసిందని చాలా సిగ్గుపడుతూ చేసిన తప్పు చెప్పాడు. ఏమిటోరా, ఆ అమ్మాయి నన్ను నిర్లక్ష్యం చేసి రెచ్చగొట్టిందన్న అహంతో, ఉడుకు రక్తం వేడిలో ముందు వెనుకలు ఆలోచించకుండా ఆవేశంతో అమ్మాయి జీవితంతో ఆడుకున్నాను. ఆ వయసులో పగరు వగరు ప్రతీకారం తీర్చుకునేందుకు దుగ్ధ చల్లారలేదు. ఇప్పుడు ఆలోచిస్తే ఎంత సిగ్గుగా ఉంటుందో. తప్పు చేసిన పశ్చాత్తాపం నన్ను నిలవనీయలేదు. చేసిన తప్పుకి పరిహారంగా ఆ అమ్మాయిని పెళ్లాడదాం అనుకున్నాను. కానీ ఆమె అభిమానవతి. చీకొట్టి తన జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దాంతో ఆ ప్రయత్నం మానుకున్నాను.
ఈ శ్రీధర్ గాడు ఇన్నాళ్ల తర్వాత పనిగట్టుకుని నీకు చెప్పడమేమిటి అంటూ బాధపడ్డాడు, సిగ్గుపడ్డాడు. ఇదివరకటి శేఖర్ కాదులేవాడిప్పుడు. మిత్రుడు గురించి సానుభూతి చూపాడు. ఓహో, స్నేహితుడు వెధవ పని చేసినా మీకేం కోపం రాలేదు, కానీ నా తప్పు లేకపోయినా నన్ను నిలేస్తున్నారు. అంతేలేండి, పరాయి మగాడి ఇంట ఉన్నందుకే అగ్ని పరీక్ష పెట్టిన శ్రీరామచంద్రుడి వారసులుగా మీరు మగాడి తప్పు లెక్కలోకి రాదు, కానీ ఆడదాని తప్పు భూతద్దంలో చూడ్డానికి ప్రయత్నిస్తారు వ్యంగ్యంగా అంది. కృష్ణమూర్తి తలదించుకుని అన్నం కెలుకుతూ కూర్చున్నాడు. ఏమిటి ముఖం అలా పెట్టారు? ఇంకా జరిగిన దానికి నా తప్పు లేదనిపించటం లేదా? నీ తప్పు ఉన్నా లేకపోయినా, కావాలని చేయకపోయినా జరగాల్సిన అనర్థం జరిగింది, పోవాల్సింది పోయింది కదా. ఏమిటి పోయింది చెప్పండి, చెప్పండి. శీలం పోయిందా, పవిత్రత పోయిందా, మానం మంట కలిసిందా? ఏం పోయిందో డొంక తిరుగుడు లేకుండా స్పష్టంగా చెప్పండి తీక్షణంగా అంది. కృష్ణమూర్తి జవాబివ్వలేదు. అయితే పోయిందానికి పాప పరిహారం ఏమిటిది? అగ్నిప్రవేశం చేయాలా సీతమ్మవారిలా? చేస్తే కాలి బూడిదవుతా కానీ బ్రతికి బయటపడను. నిప్పులో దూకిన నా శీలం నిరూపించబడదు. పాపం, నాతో 12 ఏళ్లు కాపురం చేసినందుకు మీరు అపవిత్రమైపోయి ఉంటారు. పదండి, ఇద్దరం వెళ్ళి గంగలో మునిగి పునీతులమయ్యొద్దాం. హేళనగా ఎత్తిపొడిచింది కృష్ణమూర్తి మౌనాన్ని సహించలేక. కృష్ణమూర్తి ఉక్రోషంగా లేచి లోపలికి వెళ్ళిపోయాడు. కృష్ణమూర్తి మగ మనస్తత్వం అర్థమైంది జయంతికి. ఓ మగాడు మొగుడి స్థానంలో ఉన్నవాడు ఈ విషయం తేలిగ్గా తీసుకోడు. కనీసం తేలిగ్గా తీసుకున్నట్టు కనపడ్డానికి ఇష్టం ఉండదు. పట్టించుకోకపోతే 4 రోజులు పోతే అతనే సర్దుకుంటాడు అనుకుంది జయంతి. జయంతి ఆలోచన తప్పన్నట్టు, అంత సులువుగా క్షమించను అన్నట్టుగా 1-2 నెలలైనా కృష్ణమూర్తిలో మార్పు రాలేదు. ఒకే గదిలో ఒకే పక్క మీద పడుకున్న ఇద్దరి మధ్య యోజనాల దూరం పెరిగింది. జయంతి వండటం, పెట్టడం, పిల్లలు, ఇంటి పని, ఆఫీస్ పని, పైకి అన్నీ యథావిధిగా జరుగుతున్నాయి. లోపల ఇద్దరి మధ్య జరిగేది బయటికి తెలిసే అవకాశం లేదు. పిల్లలు చిన్నవాళ్ళు, తల్లి తండ్రి మధ్య భేదాభిప్రాయాలు అర్థం చేసుకునే వయసు లేదు వారికి. మాటామంతి కరువై తప్పుకు తిరిగే కృష్ణమూర్తిని చూసి ఒళ్ళు మండి నిలేసిందో రోజు జయంతి. ఏమిటి మీ ఉద్దేశం? మీ ప్రవర్తనకి అర్థమేమిటి? ఏ ప్రవర్తన? నేనేం చేశాను? ముభావంగా అన్నాడు. జయంతి హేళనగా నవ్వింది. అవును, ఏమి చేయలేదు, తిట్టలేదు, కొట్టలేదు. చాలా తెలివైన వారు కదా, సైలెంట్ టార్చర్ చేస్తున్నారు. ఈ రకంగా శిక్షించి తృప్తి పడుతున్నారు నేను చేయని తప్పుకు కసిగా అంది. చూడు, నేను నిన్నేమన్నా అన్నానా? మనిద్దరి మధ్య భార్యాభర్తల బంధం తప్ప మిగతా దాంట్లో మార్పేం లేదు కదా. పిల్లల కోసం మనం కలిసి ఉండక తప్పదు కదా. ఇంతకంటే సర్దుకోవటం నా వల్ల కాదు. ఓహో, పిల్లల కోసం కలిసున్నారన్నమాట. లేకపోతే నన్ను ఈ పాటికి ఇంట్లోంచి తన్ని తగలేసేవారు కాబోలు. పర్వాలేదు, పిల్లల కోసం మీరంతంత త్యాగాలు చేయక్కర్లేదు. నాకు ఉద్యోగం ఉంది, పిల్లల్ని నేను పోషించుకోగలను. ఈ చెడిపోయిన దానికి డైవర్స్ ఇచ్చి మీరు మహారాజులా 2వ పెళ్లి చేసుకోండి ఉక్రోషంగా అంది. చెడిపోయావని అనలేదు, కానీ చూస్తూ చూస్తూ నీతో నా వల్ల కావటం లేదు. నాకేం పెళ్ళాడాలన్న కోరిక లేదు. మన వల్ల పిల్లలు బాధపడకూడదు. నన్ను అర్థం చేసుకో. ఈ 4 గోడలు దాటి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎంతటి అవకాశవాదులు మీరు! ఇప్పుడు భార్య ఇలాంటిదని తెలిస్తే అవమానం. ఇప్పుడు భార్యని ఇంట్లోంచి పంపించేస్తే లోకం ఏమంటుందోనని భయం. ఇల్లాలు ఇంట్లో లేకపోతే ఎదుర్కొనే ఇబ్బందులు తలుచుకుని భయం. పిల్లల్ని, ఇంటిని చూసుకోవటం, రేపు పిల్లల భవిష్యత్తు, తల్లి ఇలాంటిదని తెలిస్తే ఏమవుతుందో అని భయం. ఇన్ని భయాలతో దయతలిచి నన్ను ఇంట్లో ఉండనిస్తున్నారు. నేనేం మగవాడి పొందు కోసం మొహం వాచి ఏడుస్తున్నాననుకోకండి. ఆడదానికి భర్త నుంచి కావాల్సింది కాస్తంత ప్రేమ, అనురాగం, సానుభూతి, నేనున్నాననే భరోసా. జయంతి, నన్ను అర్థం చేసుకో. మనం అనవసరంగా రొస్టు పడద్దు. నాకు కొంత టైం ఇయ్యి. నిన్ను వదులుకోవాలని నాకేం లేదు. నా మనస్థితి అర్థం చేసుకో. కాలం అన్ని గాయాలు మాన్పుతుంది. గాయం తగిలింది నాకైతే అది మానడానికి మీకు టైం ఇవ్వాలి. వెల్ సెట్.
ఎనీహౌ నన్ను ఈ ఇంట్లో ఉండటానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పను. ఎందుకంటే నన్ను పొమ్మనే హక్కు మీకు లేదు కనుక. ఇది నా ఇల్లు. ఇక్కడ నుంచి నన్ను పంపాలంటే కోర్టుకెక్కి విడాకులు తీసుకోవాలి మీరు. మన మధ్య భార్యాభర్తల సంబంధం లేదన్నప్పుడు ఇంకా ఈ మంచం మీద పడుకోవటం అనవసరం. జయంతి విసురుగా గదిలో నుంచి వెళ్ళిపోయింది. రాత్రి 11 గంటల వేళ మంచి నిద్రలో ఉన్న జయంతి ఒంటి మీద చెయ్యి పడేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. చేయి పట్టి లాగుతున్న కృష్ణమూర్తిని చూసి చీత్కారం చేస్తూ చేయొదలండి తీక్షణంగా అంది చేయి విదిల్చుకొట్టి. జయ ప్లీజ్ రా మన గదిలోకి. జరిగింది మర్చిపోదాం. జరిగింది ఓ పీడకలని మర్చిపోదాం అనునయిస్తూ అన్నాడు. జయంతి అతన్ని ఓ పురుగుని చూసినట్టు తిరస్కారంగా చూసింది. వెళ్ళండి ఇక్కడి నుంచి. మరెప్పుడూ నా ఒంటి మీద చెయ్యేసే సాహసం చేయకండి. జరిగింది మీ అవసరం కోసం మీరు మర్చిపోదలిచినా నేను మర్చిపోను. ఈ మాట ఆ రోజు 6 నెలల క్రితం అనుంటే తప్పకుండా మర్చిపోయేదాన్ని. నవ్ ఇట్ ఈస్ టూ లేట్. ఆడదాని అవసరం కోసం ఆత్మాభిమానం మీరు వదులుకోగలరేమో, కానీ చేసిన అవమానం నేను మర్చిపోలేను. వెళ్ళండి ఇక్కడి నుంచి చాలా కటుగా అంది. ప్లీజ్, నీ కోపం నాకు అర్థమైంది జయ. నా మనసుకి నచ్చజెప్పుకోవడానికి నాకు టైం కావాలన్నాగా. నన్ను నా మనస్థితిని అర్థం చేసుకోవడానికి ఏం లేదు. అర్థం చేసుకుని ఉండాల్సింది మీరు. నా నిస్సహాయ స్థితిని, నా అవమానాన్ని, నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన ఆ సంఘటనకి సానుభూతి చూపాల్సింది పోయి చేయని నేరానికి శిక్ష వేశారు. ఆనాడు జరిగింది మీ పరిభాషలో నా మానభంగం అయ్యుండొచ్చు. ఈనాడు ఇది నా అభిమాన భంగం. నా దృష్టిలో శేఖర్ కంటే మీరే ఎక్కువ దోషులు. వాడు నాకేం కాడు కనుక వాడు చేసిన పని మర్చిపోగలిగాను. కానీ కట్టుకున్న భార్యను, 12 ఏళ్లు కాపురం చేసిన భార్యను, మీ 2 పిల్లల తల్లి పట్ల కనీసం సానుభూతి చూపలేకపోయిన మొగుడనే మిమ్మల్ని మాత్రం క్షమించను. అభిమాన భంగం జరగనీయను. కనీసం ఆతృప్తైనా నాకు దక్కాలి. మానం పోయినా అభిమానం పోగొట్టుకోను ఈసారి. మరోసారి ఈ ప్రసక్తి తెచ్చినా, నా ఒంటి మీద చెయ్యి వేసినా సహించను. వెళ్ళండి ఇక్కడి నుంచి చాలా స్థిరంగా తర్జని చూపిస్తూ అని అటు తిరిగి పడుకుంది జయంతి. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.